గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. ప్రెసెంట్ నేనైతే ఉన్నాను లింగంపల్లి రైల్వే స్టేషన్ బయట. ఇది లింగంపల్లి ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఎంట్రన్స్. లోపలికి అయితే వెళ్తున్నాను. మన ట్రైన్ అయితే వచ్చేసింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి రాగానే ఇటు సైడ్ చూసుకుంటే బుకింగ్ కౌంటర్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఏవిఎం మిషన్స్ ఇవైతే అన్ని ఇక్కడ అయితే ఉంటాయి. మన ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వస్తుంది. సో ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ 12794 నిజామాబాద్ నుంచి తిరుపతి మధ్యలో అయితే నడుస్తుంది. రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో నేను లింగంపల్లి నుంచి కడప అయితే వెళ్తున్నాను. ఒక చిన్న పెళ్లికి అయితే వెళ్తున్నాము. అంటే మొత్తం రైల్ ఫ్యాన్స్ అందరం గ్యాదర్ అయితే అవుతున్నాము. సో నేను నా కోచ్ వచ్చి S4 దగ్గరికి అయితే వెళ్తాము. ఇక్కడ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3 దగ్గర చూసుకుంటే MMTS అయితే డిపార్ట్ అయింది. మనం మన S4 కోచ్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇంకా ఇద్దరు రైల్ ఫ్యాన్స్ అయితే జాయిన్ అవుతారు మనకి. ఆల్రెడీ వాళ్ళు ఆన్ బోర్డ్ ఉన్నారు ట్రైన్ లో. ఇంకా ఏంటంటే నేను ఇంటర్మీడియట్ స్టేషన్ లో బోర్డ్ అయ్యి ఇంటర్మీడియట్ స్టేషన్ లో అయితే డిబోర్డ్ అయిపోతాను. ఇది చిన్న బ్లాగ్ అన్నమాట. సో నేను లింగంపల్లిలో బోర్డ్ అయిపోయి కడపలో అయితే డిబోర్డ్ అయిపోతాను. ఫర్దర్ గా తిరుపతి వరకు అయితే ట్రైన్ అయితే వెళ్తది. నిజామాబాద్ నుంచి వచ్చి తిరుపతి వరకు అయితే వెళ్తది. వాడి గుంటకల్ నుంచి అయితే వెళ్తది. సో మన ట్రైన్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ చిన్ననగర్ అయితే క్రాస్ అయింది. రాయలసీమ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది లింగంపల్లికి. రాయలసీమకి లీడ్ చేస్తుంది వచ్చి లాలాగూడ WAP7 39295 WAP7 అయితే లీడ్ చేస్తుంది. మన కోచ్ వచ్చి S4. మన కోచ్ వచ్చి ఇది S4. హాయ్ గుడూరు సాబ్, మళ్ళీ బ్లాగ్లో చేస్తున్నా. ఎటు సైడ్ మన ఈయన ఫస్ట్ మున్న అయితే ఫుల్ బిజీ ఉన్నాడు. సో మన సీట్స్ కూడా ఇవే. మున్న, వెంకటేష్ గూడూరి, ఇంకా నేనైతే కడపకి అయితే వెళ్తున్నాము. కడప వరకు మన సీట్స్ ఇవే. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది లింగంపల్లి నుంచి. 1 నుంచి డిపార్ట్ అయింది. అఫీషియల్గా మన గూడూరు సాబ్ చెప్పిండంటే, కామారెడ్డి పర్సన్ చెప్పిండంటే అంతే ఇక. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి శంకర్పల్లి, తర్వాత వికారాబాద్, తాండూర్, ఏడెం. జస్ట్ శంకర్పల్లికి వచ్చి 1 minute అయిందో లేదో డిపార్ట్ కూడా అయిపోయింది. 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి శంకర్పల్లికి. ఇక్కడ 23 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో మనమైతే డిపార్ట్ అయినాము శంకర్పల్లి నుంచి.
వికారాబాద్కి అయితే వచ్చాము. వికారాబాద్ స్టేషన్కి అయితే వచ్చినాము. ఇక్కడతో చూసుకుంటే 48 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాము. ఎందుకంటే నేను లింగంపల్లి నుంచి బోర్డ్ అయినా కాబట్టి 48 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాము. 18 మినిట్స్ డిలేతో అయితే మనం వికారాబాద్కి అయితే వచ్చాము. వికారాబాద్ అనేది జంక్షన్ అంటారు, ఎందుకంటే ఇక్కడ నుంచి బీదర్ లాతూర్ రోడ్ అయితే అలగ్ అవుతుంది, సెక్షన్స్ అయితే అలగ్ అవుతుంది. మనమైతే వెళ్తున్నాము తాండూర్ వాడి లేన్ కి. సో ఇక్కడ 1 మినిట్ హాల్ట్ మాత్రం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి. వికారాబాద్ కి వచ్చి 70 ట్రైన్స్ అయితే హాల్ట్ అయితే, ఇక్కడ నుంచి 3 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది, డివిజన్ వచ్చి సికింద్రాబాద్ డివిజన్ వస్తుంది. 2 డివిజన్స్ అయితే కవర్ చేస్తాము. ఫస్ట్ సికింద్రాబాద్ డివిజన్ అయిన తర్వాత గుంటకల్ డివిజన్ లకు అయితే ఎంటర్ అవుతాము. వాడి బైపాస్ తీసుకొని గుంటకల్ డివిజన్ లకు అయితే ఎంటర్ అవుతాము. వాడి బైపాస్ వరకు అయితే మన 10 కిలోమీటర్స్ పర్మిషన్ అయితే ఉంటది. రేణిగుంట వరకు 130 పర్మిషన్ అయితే ఉంటది మన రాయలసీమ సూపర్ ఫాస్ట్ కి. మీతో కలుస్తున్న డిపార్చర్ లో. సో లాంగ్ హాల్ట్ తర్వాత వికారాబాద్ నుంచి అయితే డిపార్ట్ అయ్యాము. 10 మినిట్స్ హాలిడే అయితే తీసుకున్నాడు. మేము ఎక్స్పెక్ట్ చేసినాం రాజధాని ఓవర్టేక్ ఏమని చేస్తుందని, బట్ అవ్వలేదు. రాజధాని ఇంకా హైదరాబాద్ సబర్బన్స్లోనే ఉంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ముంబై ఎల్టీటీ విశాఖపట్నం ట్రైన్ అయితే వచ్చింది. సో ఈ ట్రైన్ అయితే సనత్ నగర్ నుంచి అమ్ముగూడ బైపాస్ నుంచి చెర్లపల్లికి అయితే వెళ్తుంది, సికింద్రాబాద్ అయితే వెళ్ళదు. తాండూర్ రైల్వే స్టేషన్ కరెంటే లేదు అసలు. సో మనమైతే వచ్చేసినాము తాండూర్కి. తాండూరులో మనం డిపార్చర్లో ఎందుకు వీడియో రికార్డ్ చేస్తున్నామంటే తాండూరులో అసలు కరెంటే లేదు, పవర్ అనేదే లేదు. తాండూరు రైల్వే స్టేషన్ అందరు ఫ్లాష్లు వేసుకొని అయితే కూడా అవుతున్నారు ట్రైన్. ఇక్కడ మనకి 44 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. తాండూరు స్టేషన్ కోడ్ వచ్చి TDU. ఇక్కడ 44 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. 40 మినిట్స్ డిలేతో అయితే తాండూరుకి అయితే వచ్చాము. మన ట్రైన్ డిపార్ట్ అయింది తాండూరు నుంచి. సో తాండూర్ ఫేమస్ దేనికంటే ఇక్కడ తాండూర్ స్టోన్స్ అనే స్టోన్ మైనింగ్ అయితే అవుతుంది తాండూర్లో. సో దానికి అయితే ఫేమస్. సో మనకి డిపార్చర్ దొరికేసింది జస్ట్ 1 మినిట్ హాల్ట్లోనే. సో మనం చూసుకుంటే నవద్గిరికి అయితే వచ్చినాము. ఇక్కడ 108 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాము. ట్రైన్ ఇట్లా వచ్చింది నైట్ టైం కాబట్టి అంత క్యాప్చర్ చేయడానికి అయితే ఉండలేదు, చీకటి ఉంటుంది. అండ్ ఇంకోటి 130 స్ట్రెచ్ కాదు, ఇది 110 స్ట్రెచ్ కాబట్టి అంత ఇంట్రెస్టింగ్ వస్తలేదు. ఒకసారి గుంటకల్ డివిజన్ వెళ్ళిన తర్వాత మీకు బ్లాగ్ ఇంట్రెస్టింగ్ వస్తుంది చూడండి, నెక్స్ట్ లెవెల్. ఇంకా చూడండి ఓవర్టేక్స్ ఉన్నాయి, 2 ఓవర్టేక్స్ అయితే ఉన్నాయి, క్యాప్చర్ చేద్దాము. సో మనం నవద్గిరి నుంచి అయితే డిపార్ట్ అయ్యాము. నెక్స్ట్ హాల్ట్ వచ్చి కూడా స్టేడియం చిత్తాపూర్. సో 124 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనము స్టేషన్కి అయితే వచ్చాము. 43 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము స్టేడియంకి. 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి స్టేడియంకి. మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. 31 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. నమ్మ రాజధాని కూడా స్టాప్ ఉంది స్టేడియంలో. సో నైట్ టైం కాబట్టి ఇట్లా విండోస్ నుంచి క్యాప్చర్ చేయవలసి వస్తుంది. వెయిటింగ్ ఫర్ గుంటకల్ డివిజన్ యాక్షన్. సార్ యాక్షన్ స్టార్ట్ అయిందంటే మొత్తం డోర్ దగ్గరనే ప్లాట్ఫామ్ స్కిప్స్, స్టేషన్ స్కిప్స్, ఓవర్టేక్స్ లెవెల్, దానికోసమే వెయిట్ చేస్తున్నా గుంటకల్ డివిజన్ కోసం. మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది స్టేడియం నుంచి. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి చిత్తాపూర్. స్టేడియంలో మీకు అయితే షాప్స్ అవన్నీ అయితే ఉంటాయి. ఫుడ్ ఏమైనా కావాలన్నా మీకు స్టేడియంలో అయితే దొరికేస్తుంది.
146 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము చిత్తాపూర్ స్టేషన్కి. స్టేషన్ కూడా వచ్చి సిటీ. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. సో ఇక్కడ డైలీ చూసుకుంటే 30 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది. డివిజన్ వచ్చి సికింద్రాబాద్ డివిజన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇంకా గుంటకల్ డివిజన్ లకు అయితే ఎంటర్ అవుతాం వాడి బైపాస్ తర్వాత. సో జస్ట్ మనకి ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే మనకైతే కాషన్ పడిపోయింది. సిసిపి జరిగింది 5 మినిట్స్ నుంచి ఇంకనే ఆగింది. డిపార్ట్ కూడా అవ్వలేదు. అప్పుడే చైన్ పుల్ చేశారు. స్టార్టర్ ఇచ్చి పెట్టాడు, చైన్ గుంజాడు. మనమైతే డిపార్ట్ అయ్యాము చిత్తాపూర్ నుంచి. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి నల్వారు. సో చిత్తాపూర్ వరకు మనం సికింద్రాబాద్ డివిజన్లో ఉన్నాము. నల్వార్ నుంచి మనము గుంటకల్ డివిజన్లో హ్యాండ్ ఓవర్లకు అయితే వెళ్తాము. కంప్లీట్గా మన రాయలసీమ వచ్చి గుంటకల్ డివిజన్ టేక్ ఓవర్ చేస్తుంది నల్వార్ నుంచి. భగత్కి కోటి WAG9 అయితే ఉంది. సో వెల్కమ్ టు గుంటకల్ డివిజన్. సో మనం వాడి బీ క్యాబిన్ దాటంగానే మనం గుంటకల్ డివిజన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. 177 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము నల్వార్ స్టేషన్కి. 34 మినిట్స్ డిలేతో నల్వార్కి వచ్చాము. 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన స్టేషన్ కోడ్ చూసుకుంటే NW. ఇక్కడ డైలీ చూసుకుంటే 15 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో మనకి ఇక్కడ 1 మినిట్ హాల్ట్ మాత్రమే. మనమైతే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోనే ఉన్నాం. బట్ డివిజన్ అయితే చేంజ్ అయింది. గుంటకల్ డివిజన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ నుంచి ర్యాంపేజ్ రన్ అయితే ఉంటుంది. 130 కిలోమీటర్ అయితే క్రూజ్ చేసుకుంటే అయితే మన రాయలసీమ అయితే వెళ్తుంది. మనకి డిపార్చర్ అయితే దొరికేసింది. టూ 202 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనము యాదగిరి స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడతో చూసుకుంటే 48 మినిట్స్ డిలేతో అయితే మనం యాదగిరి స్టేషన్కి అయితే వచ్చాము. స్టేషన్ కూడా చూసుకుంటే YG ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనం అయితే వచ్చేసినాం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. సో డైలీ చూసుకుంటే 65 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. జస్ట్ ఇక్కడ మనకి 1 మినిట్ హాల్ట్ మాత్రం. ఇంకా మన వెనకలనే అమ్మ రాజధాని అయితే వస్తుంది. దానికి కూడా యాదగిరి స్టాప్ ఉంది. బట్ ముందు మనకి అయితే ఓవర్టేక్ చేసుకొని అయితే వెళ్తుంది రాజధాని. తయార్ హే రవాణా అవ్వడానికి రెడీ ఉన్నాం మనం. గాడి సంఖ్య 2269 నిజాముద్దీన్ KSR బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్
ಎಕ್ಸ್‌ಪ್ರೆಸ್ 1ನೇ ಪ್ಲಾಟ್‌ಫಾರ್ಮ್‌ಗೆ ಸ್ವಲ್ಪ ಸಮಯದಲ್ಲಿ ಬಂದು ಸೇರಲಿದೆ. రాజధాని అనౌన్స్మెంట్ అయితే అయింది యాదగిరిలో, అది కూడా కన్నడలో. రాజధాని అరైవ్ అవుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అని చెప్పింది కన్నడలో. 2 times చైన్ పుల్ అయిన తర్వాత యాదగిరి నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము. టూ 271 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనము రాయచూర్ జంక్షన్కి అయితే వచ్చాము. జంక్షన్ అని ఎందుకంటారంటే ఇక్కడ నుంచి దువాల్ లేన్ అయితే అలాగ అవుతుంది, సో అందుకని జంక్షన్ అనే అంటారు. 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. స్టేషన్ కోడ్ వచ్చి RC. 89 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే చూడలో. ఇదే సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది. డివిజన్ వచ్చి గుంటకల్ డివిజన్ వస్తుంది. మనకి ఇంకా బెంగళూరు రాజధాని అయితే ఇంకా రాలేదు, తెలీదు, దానికి అయితే క్లియరెన్స్ అయితే దొరుకుతలేదు. మెల్లిమెల్లిగా అయితే వస్తుంది. 6 కిలోమీటర్స్ గ్యాప్ లోనే ఉండే, ఇప్పుడు అది దగ్గర 40+ కిలోమీటర్స్ గ్యాప్ లకు అయితే వెళ్ళిపోయింది రాజధాని. మనకి ఇక్కడ 2 minutes హాల్ట్ మాత్రమే. మీతో కలుస్తాను డిపార్చర్ లో. సో మనమైతే డిపార్ట్ అయినాము రాయచూర్ నుంచి.
299 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము మంత్రాలయం స్టేషన్ కి, మంత్రాలయం రోడ్ కి. స్టేషన్ కోడ్ చూసుకుంటే MALM. లోకల్ గా దీన్ని తుంగభద్ర అని అయితే పిలుస్తారు. ఇంతకు ముందు మనం చూసాం కదా తుంగభద్ర, దీనికన్నా ముందు తుంగభద్ర రివర్ క్రాస్ అయ్యాము. 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి. ఎందుకు డిపార్చర్ లో వీడియో తీస్తున్నా ఇంతకుముందు పోలీసు వాళ్ళతో ప్రాబ్లం అయ్యిండే, రికార్డ్ చేయనీలే, అందుకని నేను అయితే రికార్డ్ చేయలేదు. సో 76 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే మంత్రాలయం రోడ్లో గుంటకల్ డివిజన్ అయితే వస్తుంది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అయితే వస్తుంది. మనం డిపార్ట్ అయిపోయాం మంత్రాలయం నుంచి. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి అదోని. సో అదోనికి అయితే వచ్చాము. అదోనికి వచ్చి 340 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము. 41 మినిట్స్ డిలేతోనైతే అదోనికి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ చూసుకుంటే AD. 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి. అండ్ అక్కడ నేను ప్లాట్ఫామ్ సైడ్ ఎందుకు రికార్డ్ చేసలేదంటే RPF కొంచెం స్ట్రిక్ట్ ఉన్నారు ఇటు సైడ్ గుంటకల్ డివిజన్ సైడ్, అందుకని అటు సైడ్ రికార్డ్ చేసలేను. 59 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి ధోనిలో. గుంటకల్ డివిజన్ అయితే వస్తుంది. ఫోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ అయితే వస్తుంది. జస్ట్ ఇక 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే. మ్యాక్స్ టు మ్యాక్స్ అదోని అయితే లాస్ట్ స్టేషన్ అవుతుంది. డైరెక్ట్ నేను కడపలోనే కలుస్తా. నిజము కుడితే రాజధాని ఓవర్టేక్ చేస్తే క్యాప్చర్ చేస్తాను, లేదంటే మీతో డైరెక్ట్ కడపలోనే. ఎందుకంటే ఇప్పుడు టైం చూసుకోండి 12 అయితే అవుతుంది. 30 కల్లా మనం కడపకి అయితే వెళ్ళిపోతాము. సో ఒక 2 hours అన్న అనుకున్నాము. ఎందుకంటే మళ్ళీ మేము రేపు వెళ్ళేది పెళ్ళికి కాబట్టి పెళ్ళికి నిద్ర లేకపోతే మళ్ళీ పెళ్లిలో ప్రాబ్లం అయిపోతుంది. ఒక 2 hours అన్న స్లీప్ కావాలి. ఇద్దరు రైల్ ఫ్యాన్స్ అయితే కలుస్తారు. రీయూనియన్ లాగా ఇది రైల్ ఫ్యాన్స్ అయితే కలుస్తారు. రేపు మీతో కలుస్తా.
లో. సో మనమైతే డివైడ్ అయ్యాము అదోని నుంచి. ఫ్లాట్ వీల్ బాగా వస్తుంది సౌండ్. 130 స్పీడ్ లో కొడుతున్నాడు. కాకపోతే కొంచెం మైనస్ పాయింట్ ఏంటంటే కొన్ని స్టేషన్స్ లో అయితే ప్లాట్ఫామ్స్ లేవు, కొన్ని స్టేషన్స్ లో ప్లాట్ఫామ్ లో ఉన్న లైట్లు లేవు. అంటే చీకటి కదా, ప్లాట్ఫామ్స్ లో ఇట్లా లైట్స్ ఉన్నా కూడా జర స్టేషన్ స్క్రిప్ట్స్ మస్తు కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్లాట్ 130లో కొడతాడు కాబట్టి చీకట్లో అసలు మనకి ఏం అర్థం కాదు. 130 కొడుతున్నా కూడా అర్థం కాదు. సో 578 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము కడప స్టేషన్కి. జస్ట్ మనం ఇప్పుడే ట్రైన్ అయితే దిగాము. మన ఫ్రెండ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో కొంచెం ట్రైన్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాము. సో రాయలసీమ అయితే డిపార్ట్ అయింది. ఫర్దర్ గా తిరుపతికి అయితే వెళ్తున్నది. మనం మధ్యలో స్టేషన్లో బోర్డ్ అయిపోయి మిడిల్ స్టేషన్ లోనే అయితే డీబోర్డ్ అయిపోయాము. ఫర్దర్ గా దాని జర్నీ అది తిరుపతి వరకు అయితే చేస్తుంది. సో కొంచెం ట్రైన్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. ట్రైన్ నెంబర్ చూసుకుంటే నిజామాబాద్ నుంచి తిరుపతికి అయితే 12794. అదే తిరుపతి నుంచి నిజామాబాద్ కి చూసుకుంటే ట్రైన్ నెంబర్స్ వచ్చి 12793. సో ఇది డైలీ రన్నింగ్ ట్రైన్ అనమాట. ఇది ఏంటంటే దీనికి రాయలసీమ పేరు ఎట్లా వచ్చిందంటే ఇది కంప్లీట్ గా రాయలసీమ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న స్టేషన్స్ ని కవర్ చేసుకుంటే అయితే తిరుపతి అయితే వెళ్తుంది. దీని ఇనాగరేషన్ చూసుకుంటే October 1, 1977 లో అయితే దీన్ని ఇనాగరేట్ చేశారు. నిజామాబాద్ నుంచి తిరుపతికి చూసుకుంటే కిలోమీటర్స్ వచ్చి 893 కిలోమీటర్స్ అయితే ఉంది నిజామాబాద్ నుంచి తిరుపతికి. టోటల్ గా టైం టేకింగ్ వచ్చి 16 అవర్స్ అయితే తీసుకుంటది. 27 హాల్స్ అయితే ఉన్నాయి. దీనికి యావరేజ్ స్పీడ్ వచ్చి సగటు సూపర్ ఫాస్ట్ ఏదైతే 55 to 65 ఉంటుందో దీనికైతే 56 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే ఉంది రాయలసీమ సూపర్ ఫాస్ట్. సో ఇది నిజామాబాద్ నుంచి వాడి క్యాబిన్స్ వరకు అయితే దీనికి పర్మిషన్ వచ్చి 110 స్పీడ్ అయితే ఉంటుంది. సో వాడి క్యాబిన్ దాటిన తర్వాత కంప్లీట్గా రేణిగుంట వరకు అయితే దీనికి పర్మిషన్ అయితే 130కి అయితే వెళ్ళిపోతుంది. 110 నుంచి 130 గ్రేడ్ అయిపోతుంది. సో మన రాయలసీమ కోచ్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే దీనికి వచ్చి ఒక ఫస్ట్ ఏసీ HA1 ఫస్ట్ ఏసీ కమ్ సెకండ్ ఏసీ ఉంటుంది. అండ్ 2 సెకండ్ ఏసీ, 6 థర్డ్ ఏసీ, 7 స్లీపర్ క్లాసెస్, 4 జనరల్, 2 ముందు 2 వెనకల, ఒక SLRD, ఒక EOG అయితే ఉంటుంది. టోటల్ గా కాంపోజిషన్ చూసుకుంటే 22 కోచెస్ అయితే ఫామ్ చేస్తుంది. LHB బండి కాబట్టి ఫేర్స్ గురించి అయితే మాట్లాడుకున్నాము. ఎందుకంటే నేను ఫేర్స్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానంటే లింగంపల్లి నుంచి కడప వరకు నాకెంత ఫేర్స్ అయిందో అనేది నేను చెప్తున్నాను. నాకైతే 365 రూపీస్ అయితే పడ్డది, ప్లస్ 100 రూపీస్ ఎక్స్ట్రా. ఎందుకంటే మేము తత్కాల్లో కొట్టినాము ఈ టికెట్స్ అనేది. సో జనరల్ చూసుకుంటే లింగంపల్లి నుంచి కడపకి చూసుకుంటే 200 రూపీస్ అయితే ఉంది. స్లీపర్ తత్కాల్ కాకుండా జనరల్ స్లీపర్ వచ్చి 355 రూపీస్ అయితే ఉంది. థర్డ్ ఏసీకి చూసుకుంటే 955 రూపీస్ అయితే ఫేర్ అయితే అవుతుంది థర్డ్ ఏసీకి. అదే సెకండ్ ఏసీకి 1350 రూపీస్ అయితే ఫేర్ అవుతుంది. అదే ఫస్ట్ ఏసీకి చూసుకుంటే 2200 చేంజ్ అవుతుంది ఫస్ట్ ఏసీకి. ఇవి రాయలసీమ యొక్క బేసిక్ డీటెయిల్స్. మీకు పూర్తిగా డీటెయిల్స్ గా రాయలసీమ గురించి అయితే తిరుపతి నుంచి కానీ నిజామాబాద్ నుంచి స్టార్ట్ అవుతుందో వ్లాగ్ చేసినప్పుడు అయితే ప్రాపర్ ఇంకా డీప్ గా రాయలసీమ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఇది జస్ట్ ఇది చిన్న బ్లాగ్ దీనికి వచ్చినాము. సో అట్లా కొంచెం కవర్ చేద్దాం లే అన్నట్టుగా అయితే రికార్డ్ అయితే చేశాను. She got me home for a movie, but I'm in love with the jacuzzi. Gotta turn my life into a movie. I've been broken into 2 pieces. Still got my stomach ain't tripping. Don't see you love me and get into feelings. I lost my feelings when I was 11. Did my